వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఎవరు తెలిసిన అతనికి జాంబవంతుడు. జాంబవంతుని యొక్క ప్రేరణతో ఈయన బయలుదేరుతాడు. అంతకుముందు ఎక్కడో మూల కూర్చొని ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను మేము 80 యోజనాల దూరం పోతాం, 90 యోజనాలు దూరం పోతాం. అంగలో చెప్తాడు అన్నమాట. అంగలో ఎవరు అంటే వాళ్ళ కొడుకు, నేను 90 అడుగులు పోతాను, అందరూ నేను పోతానంటే నేను పోతాను, నేను పోతానంటే నేను పోతానంటారు. జాంబవంతుడు అంటాడు, నాకు ఇప్పుడు వయసు ఏంది కానీ నేను వయసులో ఉన్నప్పుడు 21 సార్లు భూప్రదక్షిణ చేశాడంట జాంబవంతుడు. 21 టైం మీరు పెరిగేసుకుంటారు వీడియో వేసుకుంటాం. చేసా మావాడు వీంతో చెప్పి నువ్వు చేయరా అట్లా 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 చేయండి 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 అట్లా చేయండి. అక్కడే లాస్ట్. పోయిన వస్తువు తిరిగి దొరకడం అండి. పోయిన వస్తువు తిరిగి దొరికితే దాన్ని సుందరము అంటారు. మరి పోయిన వస్తువు ఎవరు ఇక్కడ? సీత. పోయిన వస్తువుని దొరికేటట్టు చేసి అందరికీ ఆనందించినాడు కాబట్టి ఆంజనేయ స్వామి సుందరుడు అని చెప్తారన్నమాట. ఆంజనేయ స్వామి సుందరుడు. పోయినటువంటి వస్తువునందరినీ, పోయిన వస్తువు ఎవరు? సీత. సీత ద్వారా ఎంతమందికి ఆనందం కలిగింది చెప్పండి. ఫస్ట్ మొట్టమొదట ఆంజనేయ స్వామికి ఆనందం కలిగింది. తర్వాత పంపించినటువంటి సుగ్రీవాదులకు అందరికీ ఆనందం కలిగింది. వానర సేనకు ఆనందం కలిగింది. రాముడికి ఆనందం కలిగింది. లక్ష్మణునికి ఆనందం కలిగింది. అంటే ఇంతమందికి ఆనందాన్ని కలిగించినాడు కాబట్టే ఆయన సుందరుడు. ఆనందము ఎవరిస్తారు అంటే, ఆనందము ఎవరైతే తానైన అటువంటి వాడు ఆనందాన్ని ఇస్తాడు. మనమందరూ ఆనందాన్ని ఇవ్వము. ఎందుకంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉన్నాము. ఉంటే మనం ఇవ్వచ్చు. మనం ఆనందంగా ఎప్పుడు ఉంటామో కూడా మనకు తెలియదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఏం జరిగినప్పటికీ కూడా భగవంతుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. కాబట్టి భగవంతుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు. అందుకే భగవంతుడిని మనం ఆరాధించాలా అనేటువంటిది సుందరకాండ యొక్క ప్రత్యేకం అన్నమాట. కాబట్టి సుందరకాండాన్ని రావణకాండాన్ని పెట్టాలి. ఎందుకు సుందరకాండాన్ని పెట్టడం అనేటువంటి జరిగింది అంటే, ఇది అతి గొప్ప రహస్యము రామాయణంలో ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద పండితులు చెప్తారు. రామాయణం పారాయణం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తారు. మన పితృదేవతలు ఎప్పుడైతే సంతోషిస్తారో మనకి ఏమి కోరికలు కావాలంటే ఆ కోరికలు నెరవేరుతాయి అన్నమాట. వంశ వృద్ధి అవుతుంది. ఇది ఒక ఉపాసన కాండ. జాతక చక్రంలో లోపాలు కూడా వెళ్ళిపోతాయండి. పెద్ద పెద్ద పండితులు చెప్తారు, నీకు జాతక చక్రంలో మృత్యువు తరుముకొని వస్తూ ఉంటే అది కూడా పక్కకు వెళ్ళిపోతుందట సుందరకాండ పారాయణం చేయడం వల్ల. అంత గొప్ప కాండ అనమాట.